జిల్లాలో గీతం భూదోపిడిపై సిపిఎం నిరసన చేపట్టింది. గీతం వర్సిటీ ముందు సిపిఎం నేతలు ఆందోళన చేపట్టారు. గీతం భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. 5,000 కోట్ల విలువ చేసే భూములను ఏ విధంగా గీతంకు కట్టబెడతారని కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు సిపిఎం నేతలు. ప్రజల ఆస్తులకు ప్రభుత్వం రక్షణగా ఉండాలన్నారు. చంద్రబాబుకు బంధువైనంత మాత్రాన 5,000 కోట్ల విలువ చేసే భూమిని కట్టబెడతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు సిపిఎం నేతలు. 55 ఎకరాల భూమిని ఎంపీ భరత్ కబ్జా చేయడానికి ఖండించండి. ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన ఎంపీపై చర్యలు తీసుకోవాలి. యూనివర్సిటీ ఆక్రమించిన భూములు తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. గీతం భూ కబ్జాల వెంటనే అరికట్టాలి. గీతం భూ కబ్జాల వెంటనే అరికట్టాలి. గీతం భూ కబ్జాల వెంటనే అరికట్టాలి. గీతం యూనివర్సిటీ దగ్గర సిఐ మల్లేశ్వరరావు ఓవర్ యాక్షన్ చేశారు. సిపిఎం నేతలు గీతం యూనివర్సిటీ ముందు ఆందోళన చేయడానికి వీల్లేదన్నారు సిఐ మల్లేశ్వరరావు. సిఐ మల్లేశ్వరరావుతో వాగ్వాదానికి దిగారు సిపిఎం నేతలు. నిరసనను అడ్డుకునే హక్కు నీకు ఎవరిచ్చారని సిఐను నిలదీశారు సిపిఎం నేతలు. శాంతియుత నిరసన అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అని సిపిఎం నేతలు వాదించారు. అయితే గీతం వర్సిటీ దగ్గర ఈ సిపిఎం నేతలు చేస్తున్న ఆందోళనకు సంబంధించి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయన్న డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ నాయుడు లైవ్ ద్వారా జాయిన్ అవుతున్నారు. నాయుడు, చెప్పండి. అయితే ఇప్పుడే ఆ సిపిఎం నేతలకు సిఐ మల్లేశ్వర్ కు మధ్య కూడా ఇప్పుడే ఆందోళన వాతావరణం క్రియేట్ అయింది. మరి అక్కడ డీటెయిల్స్ ఏంటి, అసలు సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి నాయుడు? గ్రేసి, కూటమి పాలనలో శాంతియుతంగా నిరసన కూడా చేసుకునే హక్కును పోలీసులు హరిస్తున్నారు. 55,000 ఎకరాల ఏవైతే 5,000 ఎకరాల భూములు ఏవైతే కబ్జా చేశారో దాన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం నేతలు గీతం యూనివర్సిటీ ముందు నిరసన దిగారు. అయితే గీతం యూనివర్సిటీ ముందు నిరసన చేయడానికి వీలు లేదంటూ కూడా సిఐ మల్లేశ్వరరావు ఓవర్ యాక్షన్కు దిగారు. అయితే సిపిఎం నేతలు కూడా అదే స్థాయిలో సిఐకి బదిలిచ్చారు. నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం కల్పించింది, తమ హక్కును కాలరాసే హక్కు ఎవరు ఇచ్చారంటూ కూడా వారు సిఐని ప్రశ్నించారు. ఇంకా సిపిఎం నేతలు చేపట్టిన నిరసన మీద మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి ఈ లోక్నాథ్ ఉన్నారు. సార్, చెప్పండి సార్, ఈ 5,000 ఎకరాల భూమిని గీతం యూనివర్సిటీకి అప్పనంగా కట్టబెట్టడానికి కూటమి పెద్దలు సిద్ధమయ్యారంటే ప్రభుత్వ ఆస్తులు ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారని మనం అనుకోవచ్చు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆస్తులకి రక్షణ కల్పించాల్సింది కాకుండా లూటీ చేసే వ్యవహారం జరుగుతుంది. అందులో భాగంగానే గీతం చైర్మన్ శ్రీభర్త గారు, ఎంపీ గారు, అంటే ప్రభుత్వ ఆస్తులకి కస్టోడియన్గా ఉండాలి, రక్షణగా ఉండాలి. ఆయన ఆక్రమించిన 54 ఎకరాల 79 సెంట్ల భూమి, దాదాపు 5,000 కోట్ల రూపాయలు ప్రజల ఆస్తులు. దాన్ని రెగ్యులరైజ్ చేయడానికి రేపు కార్పొరేషన్లో ప్రత్యేకమైన ఎజెండా పెట్టి కార్పొరేషన్ యొక్క ఆమోదం, అంటే ఎవరైనా భూములు ఆక్రమణ చేసుకుంటే ల్యాండ్ గ్రాబింగ్ పేరుతో వాళ్ళని అరెస్టులు చేస్తారు, జైల్లో పంపిస్తారు. శ్రీభర్త గారు మాత్రం భూములు ఆక్రమణ చేస్తే అది లీగలైజ్ చేసి ఈయన చాలా నిజాయితీపరుడు అనేది కూటమి ప్రభుత్వం చెప్పేదానికి సిద్ధపడుతుంది. ఇది పచ్చి దుర్మార్గం అయింది. ఇదే కాదు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు ఒక 70 ఎకరాల భూమి కూడా రెగ్యులరైజ్ చేసిందనేది ఉదంతం ఉంది. మరొక 14 ఎకరాల భూమి ఈరోజు ఈ కోర్టులో వివాదం నలుగుతూ ఉంది. దీనికి సంబంధించిన దాంట్లో సమగ్రమైన విచారణ జరపాలి. ఎందుకంటే శ్రీభర్త గారు ఎంపీ రాజ్యాంగం ప్రకారంగా నేను ప్రజల ఆస్తుల్ని కాపాడుతాను, అట్లాగే రాగద్వేషాలకు భిన్నంగా ఉంటానని, కానీ జరిగిందేంటి? ఈ భూములకు సంబంధించిన ప్రభుత్వ భూములు రక్షించాల్సింది పోయి ఈరోజు నా భూముల్ని మేము రెగ్యులరైజ్ చేయాలని చెప్పడం అంటే పచ్చి దుర్మార్గం అయింది. అదే కాదు,
ఇది వ్యాపార సంస్థ. వ్యాపార సంస్థలు ఎవరైనా పేదలకి తక్కువ డబ్బులతో చదివిస్తున్న సందర్భాలు ఉన్నాయా? లేదు మెడికల్ కాలేజ్ సీటు 2 కోట్ల నుండి 4 కోట్ల వరకు అమ్ముకుంటున్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి డీమ్డ్ యూనివర్సిటీకి సంబంధించిన దాంట్లో కొన్ని నిబంధనలు ఉన్నాయి. 2012లో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది, ప్రైవేట్ డిఎండి యూనివర్సిటీకి 1 సెంటు కూడా ఉండకూడదు, కావాలనుకుంటే వాళ్ళు కొనుక్కోవచ్చు అని చెప్పారు. కానీ ప్రభుత్వ భూములు ఆక్రమణ చేసి అది మేము తీసుకుంటామంటే సరైనది కాదనేది. ఎందుకంటే ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. విశాఖపట్నంలో 130,000 మంది ఉన్నారు. దానికోసం ఏమైనా త్యాగం చేసి ఇది తప్పు అయిపోయింది ఇస్తే మంచిదనేది కూడా చెప్పాలి. అలా చెప్పకుండా ఇట్లా లీగలైజ్ చేయడం అనేది సరైనది కాదని సిపిఎం పార్టీ భావిస్తూ ఉంది. మేడం, ఎక్కడైనా పేదవాడు 1 గజం స్థలం ఎక్కడైనా ఆక్రమిస్తే వారి మీద 1,00,000 ప్రశ్నలు కురిపిస్తారు, లేనిపోయిన కేసులు పెడతారు. అదే గీతం యూనివర్సిటీ 5,000 కోట్ల రూపాయల విలువైన భూములు ఆక్రమిస్తే ఎలాంటి చర్యలు కూడా తీసుకోకపోవడానికి మనం ఏ విధంగా చూడవచ్చు? అంటే ఇదంతా రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకొని ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి అధికారాన్ని ఉపయోగించుకొని వాళ్ళకి దక్కిందంతా దోచుకునే పరిస్థితి అనేది కనిపిస్తూ ఉంది. నిస్సిగ్గుగా నాకు 54 ఎకరాలు నేను ప్రభుత్వం ప్రజలకు సంబంధించిన భూమిని నేను ఆక్రమించాను, దాన్ని రెగ్యులరైజ్ చేయాలి అని చెప్పడం అనేది ఎంపీగా ఉన్న శ్రీభరత్కి తగదు. ఖచ్చితంగా అతని మీద యాక్షన్ తీసుకోవాలి, అరెస్ట్ చేయాలి. ఆ భూమి అంతా కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని పేదవాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి అన్నది సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా పేదవాళ్ళు ఇళ్ల స్థలాల కోసం అప్లికేషన్లు పెడుతున్నారు, అలాగే డబ్బులు కట్టారు. వాళ్ళు ఎవరికి కూడా గజ స్థలం ఎక్కడ ఇవ్వలేదు. ఒకవేళ ఎక్కడైనా వాళ్ళు ప్రభుత్వ స్థలం అంటే అది ప్రజలకి దక్కాల్సిన స్థలాలని ఈరోజు వాళ్ళు కనుక వేసుకుంటే దాన్ని బుల్డోజర్లు పెట్టి వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. అలాంటి ప్రభుత్వాలు ఈరోజు ఇది ప్రజల ప్రభుత్వాలు కాదు, ఇది దోచుకునే ప్రభుత్వాలు, భూ కబ్జాల ప్రభుత్వం అని చెప్పేసి అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ గీతం కాలేజీ భూములన్నింటినీ కూడా స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. సార్, చాలామంది ఏదైతే భూ కబ్జా మీద స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తారు, దాంతో మీరు ఏకీభవిస్తారు? ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ సంస్థతో గీతం యూనివర్సిటీ మొత్తం భూములకు సంబంధించి సమగ్ర విచారణ జరిపించాలండి. ఎందుకంటే ఇక్కడ ఎండాడ ఋషికొండ గ్రామాలకు సంబంధించినటువంటి 54 ఎకరాల 76 సెంట్ల భూమిని క్రమబద్ధీకరణ చేయడం కోసం రేపు కౌన్సిల్లో ఎజెండా కింద పెట్టించుకున్నారు. ఎందుకంటే ఇది ఎంపీ భరత్ ఈయన లోకేష్కి తోడలుడు కావడం, ముఖ్యమంత్రికి బంధువు కావడం, దీన్ని అవకాశంగా తీసుకొని ఈ విశాఖపట్నం ప్రజానీకం అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ఎంపీ పదవిని ఉపయోగించుకొని మొత్తం ప్రజలు చెందాల్సిన భూముల్ని, ప్రభుత్వ భూముల్ని కబ్జా చేస్తున్నాడు. కాబట్టి ఈ భూములన్నింటినీ ఖచ్చితంగా సమగ్ర విచారణ జరిపించి ఈ ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలి, కబ్జా చేసినటువంటి ఎంపీని అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు లోకేష్ బంధువు కావడంతోనే 5,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూములను భరత్కి కట్టబెడుతున్నారని, దీని మీద స్వతంత్ర దర్యాప్తుతో విచారణ జరిపించాలని, వెంటనే శ్రీభరత్ను అరెస్ట్ చేయాలని చెప్పి సిపిఎం నేతలు డిమాండ్ చేస్తున్నారు. గ్రేసీ రైట్, థ్యాంక్ యూ నాయుడు.